హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అసలు మార్నింగే నేను ఒక వీడియో చేశాను. అదేంటంటే టీజీఎస్ఆర్టీసీలోని ఒక నోటిఫికేషన్ అనమాట. అంటే మనకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డ్రైవర్ అండ్ శ్రామిక్ పోస్టులకి 1700 పోస్టులు రిలీజ్ అయ్యాయి అనమాట. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటే ఉంది. కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి డ్రైవర్స్కి. ఐటీఐ శ్రామిక్స్కి అయితే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. దానికి సంబంధించిన వీడియో ఫుల్ డీటెయిల్స్ నేను పైన ఐ బటన్ పైన ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేసి వీడియో చూడండి మీరు తెలంగాణ వాళ్ళైతే. ఇది ఆంధ్ర వాళ్ళకి అనమాట, అండ్ ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్. సో మీరు ఆంధ్ర నుండి అప్లై చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయవద్దు ఎక్కడ. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లోని ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మనకి జనరల్గా ఒక నోటిఫికేషన్ పడిన వెంటనే ఆన్లైన్ లాగిన్ ఓపెన్ అవ్వదు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది అనుకోండి, ఒక 2 days 10 days తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. సో అటువంటప్పుడు మీకు ఇంటిమేషన్ చేయాలి అంటే నాకు డైరెక్ట్గా వీడియోలు వెళ్ళైతే అవ్వదు. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు అందులో అప్డేట్స్ ఇస్తుంటాను అనమాట. సో అటువంటప్పుడు మీరు ఏంటంటే ఏవైనా అప్డేట్స్ మిస్ అవ్వరు అనమాట జాబ్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తారు, ఒకవేళ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఒక 5 days తర్వాత ఓపెన్ అయింది అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని మిస్ అవుతారు అనమాట. సో అదే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయారు అనుకోండి, మీకు వెంటనే అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరి ఎటువంటి నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? అందుకోసమే. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా జాబ్స్ కోసం, అంటే డ్రైవర్ జాబ్స్ కోసం గట్రా చూస్తున్న వాళ్ళు కానీ, లేదా ఈ ఐటీఐలు చేసి ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరైనా జాబ్స్ కోసం కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది నెల్లూరు, మనకి 16/9/2025 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐటీఐ పాస్ అయిన వారికి ఈ జాబ్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ముందుగా ఆన్లైన్లోని apprenticeshippindia.gov.in రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఈ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే మీరు ఫర్దర్గా ఈ జాబ్కి అప్లై చేయగలరు. ఇది ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు ఈ నేషనల్ అప్రెంటిస్షిప్ ఇండియా ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే, రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకుంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా 4/10/2025లోగా రిజిస్టర్ అయిన వాళ్ళే. మీరు మరలా 4వ తారీఖు 10వ నెల తర్వాత రిజిస్టర్ చేసుకుంటే అది కూడా చెల్లదట. అది నోటిఫికేషన్లో చెప్పారు వాళ్ళని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి ఐటీఐ నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులంట. సో ఇక్కడ ఈ డిస్టిక్లోని ఐటీఐ చేసిన వాళ్ళు ఉత్తీర్ణులు. మీ సర్టిఫికేట్స్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? అయితే దీనికి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే మీకు వెయిటేజ్ మార్కుల ద్వారా సెలెక్షన్ చేస్తారు. సో ఒకసారి ట్రేడ్లు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ మొత్తం ఇలా ఇచ్చారనమాట. మనకి చిత్తూరుకి 48 పోస్టులు, తిరుపతిలోని 88 పోస్టులు, నెల్లూరులోని 91 పోస్టులు, ప్రకాశం జిల్లాలోని 54 పోస్టులు. అయితే మీకు డౌట్ రావచ్చు. సో ఇందాక చెప్పినట్టు మీరు అప్లై చేసుకోవాలంటే ముందు మీరు ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. మీకు ఆన్లైన్లోని ఈ వెబ్సైట్ ఉంటుందన్నమాట, apprenticeshipindia.gov.in. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వెబ్సైట్ అనేది చూసారా ఎలా ఉంటుందన్నమాట. సో ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిపోయి లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ క్యాండిడేట్, ఓకే, లాగిన్ అంటే మీకు ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి రిజిస్టర్ క్యాండిడేట్ అని క్లిక్ చేసుకొని మీరు ఐటీఐ స్టూడెంట్ అని టిక్ పెట్టుకొని మీరు మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రొసీజరు. సో ఇలా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. మీరు అప్రెంటిస్షిప్ ఏ జిల్లా నుండి చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి. సో మీరు ఆ పోర్టల్లో చిత్తూరు నుండి చేయాలనుకుంటే మీకు ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేయాలన్నమాట. మీకు ఆ ఆప్షన్స్ డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది, అందులో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తిరుపతి, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, ప్రకాశం ఇలా ఉంటుంది. సో వన్స్ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా ఒక సెట్ జెరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కోసం జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల ఏపీఎస్ఆర్టీసీ కాకటూరు, నెల్లూరు దగ్గర హాజరవ్వాల్సి ఉంటుందన్నమాట. మీకు వెరిఫికేషన్స్కి 118 రూపాయలు ఛార్జ్ అనేది చేస్తారనమాట. మీ సర్టిఫికేట్స్ మరియు జెరాక్స్ కాపీలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత 6/10/2025లోగా
మనకి కింద చెప్పినటువంటి అడ్రస్కి ఒక రెజ్యూమ్ కాపీతో కలిపి పంపించాలన్నమాట. సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్లు, తర్వాత ఒక రెజ్యూమ్ కాపీ ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి. అది కూడా డౌన్లోడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి మీరు. ఓకేనా, ఇదిగోండి ఇది రెజ్యూమ్ అనమాట. సో ఈ రెజ్యూమ్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. సో అది ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ రెజ్యూమ్ని పూర్తి చేసి దాంతోపాటు ఈ సర్టిఫికేట్స్ అంటే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రొఫైలు, అంటే మీరు అప్రెంటిస్షిప్ ఇండియాలోని రిజిస్టర్ చేసుకుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, ఎన్సీవీటీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే దాని సర్టిఫికేటు, ఇలా అన్ని సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ కలిపి మీరు జెరాక్స్లు మీకు ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి అనమాట. లేదా మీకు అందుబాటులో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా మరొక సెట్ ఆఫ్ జెరాక్స్లు పట్టుకొని మీరు వెళ్ళాలి. సో మీరు 17వ తారీఖు నుండి 4-10 అక్టోబర్ లోపు ఆన్లైన్లో అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ నెంబర్తో పాటు రెజ్యూమ్ని, మీ యొక్క సర్టిఫికేట్ జెరాక్స్లు అన్నింటిని కలిపి పంపించాలన్నమాట. తర్వాత మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు చేసినటువంటి ఈకేవైసీ, మీ ఆధార్ కార్డులు, సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి వివరాలు అన్నీ సరిపోలాలి, మ్యాచింగ్, డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వద్దు ఐటీఐ చేసిన వాళ్ళు. సో మంచి జాబ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఐటీఐ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. అంతేకాక చెప్పాను కదా, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఏమైనా చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు మళ్ళీ అందులోనే టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. అంటే క్లోజింగ్ డేట్స్, ఓపెనింగ్ డేట్స్ ఏమైనా మీరు వీడియోలో మిస్ అయిన ఉంటే అక్కడ మీకు పొందొచ్చు అనమాట. అంటే వీడియో చేయలేనివి అనుకోవచ్చు, ఎందుకంటే అన్నిటికీ వీడియో చేయలేం కదా. టోటల్ నోటిఫికేషన్ అయితే వీడియో చేయగలం. అందులో ఏదైనా ఒక పాయింట్ అప్డేట్ అయింది అనుకోండి, ఒకవేళ ఆన్లైన్ డేట్ చేంజ్ అయినా, అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ అయినా, ఏదైనా సిలబస్ గురించి అప్డేట్ ఇవ్వాలన్నా నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అందులో మీరు జాయిన్ అయిపోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్.